వెంకటరెడ్డి గారు మీరు కూడా స్పందిస్తారు దీని మీద. రెడ్ బుక్ అంట, మీరు ఎందుకు భయపడుతున్నారని కూడా అన్నారు. నిజంగా మీరు అంత భయపడుతున్నారా? అయితే ఒక రకంగా భయపడాలేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మరి ఏం దానికి ఏమి రూలు రేము పాడు రాజ్యాంగం ఏమి లేకుండా చేస్తున్నారు కదా. కాదు సార్, ఇప్పుడు పిచ్చి కుక్కను చూసి ఖచ్చితంగా భయపడతాం కదా ఎవరైనా, కరిసిద్దాం అన్నట్టు. రెడ్ బుక్ పిచ్చి బుక్ తో సమానం, పిచ్చి కుక్కతో సమానమా? పిచ్చి కుక్క చూసి ఎవరైనా ఏంటంటే రెడ్ బుక్ రూల్ ఏంటి అసలు? అది ఇట్ ఈస్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్. నిజంగా అలాంటిది ఉంటే ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్. కాదు వెంకటరెడ్డి గారు కొత్త నిర్వచనం చెబుతున్నారు. రెడ్ బుక్ అంటే పిచ్చి కుక్కతో సమానం అని అంటున్నారు. అంటే పిచ్చి కుక్కలు ఎక్కడ పడితే అట్లా కలుస్తాయి కదా. ఇప్పుడు పిచ్చి కుక్క ఏం తెలుసు సార్, ఎవరిని పడతాను ఖచ్చితంగా పిచ్చి కుక్కను చూసి భయపడతాం కదా. అట్లా మరి రెడ్ బుక్ చూసి భయపడుతున్నారు వాళ్ళంటే మా ఉద్దేశంలో అదే కదా, పిచ్చి కుక్కను చూసి భయపడుతున్నట్టే కదా. ఎందుకంటే ఒక పక్క పత్రికలు, ఒక టీవీ ఛానళ్ళు సైతాన్లకు మించి వ్యవహరిస్తా ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఒక తలంపుతో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ఇక్కడ మంచి కోరుకునేవాడిని నాశనం చేసేయాలని తలంపుతో ఉన్నప్పుడు వాడిని ఏమంటారు సార్? పిచ్చి కుక్క అంటారు కదా. సో మరి రెడ్ బుక్ చూసి భయపడతాం అంటే లొకేషన్ అంటలేదు సార్, రెడ్ బుక్ అని అంటున్నా. ఆ రెడ్ బుక్ అనేది ఎవరంటే రెడ్ బుక్ అని అంటే భయపడుతున్నాం అని వాళ్ళు అనుకుంటే పిచ్చి కుక్కను చూసి భయపడుతున్నాం అనుకున్నట్లు లెక్కని భావించాలి. రెండోది ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్ ఇక్కడ. ఎందుకంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఒకటి విద్య, వైద్యం. మేజర్గా విద్యారంగంలో 72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు 57 నెలల కాలంలో. ఇప్పుడు ఇందా మీరు ఒక వార్త చదివారు, ఏదైతే నిజంగా బాధాకరమైనటువంటిది. శానిటరీ ప్యాడ్స్ అడిగితే అదే నెలసరి అయిందని చూపించడం అంటే మనం అసలు డిస్కస్ చేయలేనటువంటి అంశం అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే శానిటరీ నాప్కిన్స్కి 10,01,860 మందికి అందించారు సార్. దాదాపు 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని కింద. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారంట, అదే అంటే మెన్షన్స్ అయినాయి అని చూపించమని అడుగుతున్నారంట. అంటే ఎంత దారుణమైన సంఘటన ఉంది. అట్లానే అక్కడ ఆ బాలికలు తలస్నానం చేయడానికి 100 రూపాయలు ఇవ్వాలంట. ఎందుకు అట్లా? ఎంత అరాచకం నడుస్తుంది చూడండి. అంటే స్కూల్స్, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో కూడా ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. లేకపోతే ఎందుకు వచ్చింది? నిజంగా స్కూల్ నడుపుతున్నటువంటి స్కూల్ నడుపుతున్నటువంటి టీచర్లు అయితే అట్లా అడగరు కదా. అంటే వాటిని కూడా ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటున్నారు ఎక్కడికక్కడ. ఎందుకంటే మనం రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి యూనివర్సిటీ గవర్నమెంట్ మారంగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీదకి ఎగబడి టీడీపీ వాళ్ళు దారుణంగా అసహ్యంగా ఎస్కే యూనివర్సిటీ మన 2 యూనివర్సిటీ నాగార్జున గారు అన్ని చోట్ల కూడా అవమానించి, వైస్ ఛాన్సలర్ను అవమానించి, విద్యార్థులకి గురువుల మీద నమ్మకం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు గారి ప్రభుత్వం. కనీసం వాళ్ళ మీద చర్య కూడా తీసుకొని ప్రభుత్వ యూనివర్సిటీలోకి పొలిటికల్ లీడర్ వెళ్ళి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్పి అతని మీద దాడులు చేసినటువంటి సందర్భం భారతదేశంలో ఎక్కడ ఉండదు. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అంటే వాళ్ళు అధికారంలో రాగానే అంత అరాచకం స్టార్ట్ చేశారు అనేది అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే జరిగింది సార్. ఈ విద్యా వ్యవస్థకేమో ఈయన బాధ్యుడు, ఇప్పుడు ఈయన మంత్రి, ఇప్పుడు ఈయన విద్యా వ్యవస్థ కదా. ఇప్పుడు వాళ్ళు పెట్టింది ఏంటి? డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అన్నారు. ఎక్కడన్నా ఈరోజు మధ్యాహ్న భోజనం పిల్లలకు సక్రమంగా అందుతుందా? మీరు ఎక్కడికక్కడ చూడండి సార్, ప్రతి నియోజకవర్గంలో ఏదో స్కూల్లో ఇది ఇట్లాంటి నాసిరకం భోజనం ఉందని చెప్పి రోజు మీకు జిల్లా పేపర్లో వార్తలు కనపడుతూనే ఉంటాయి. సో ఈ సిస్టమ్ ఏంటంటే ఈయనేమో నేను రెడ్ బుక్ అమలు చేస్తా. రెడ్ బుక్ కాదు కదా, పిల్లలకి మంచి విద్య అందించండి. గుడ్ బుక్తో మంచి విద్య, నాణ్యమైనటువంటి భోజనము. ఒక పిల్లలకి ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఈరోజు విద్యాశాఖ మంత్రి దాని మీద స్పందించాలి కదా, దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఒక మహిళ నా మాట అన్నందుకు హోంమంత్రి విద్యార్థి మొలకల చెరువు కేజీవి అది కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని అంటానికి కూడా ఉండదు సార్. పర్యవేక్షణ అంతా జరిగింది, పర్యవేక్షణ అంతా వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, మొత్తం ఎన్ని ఇచ్చేది కూడా వీళ్ళే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాని మీద తీసుకోవాలి. ఈరోజు స్కూళ్ళు సరే ఎంత దారుణంగా అంటే, అంతకుముందు మేము నాడు నేడులో భాగంగా స్కూళ్ళు బాగు చేసి పిల్లల్ని అంతర్జాతీయ స్థాయికి ఐక్యరాజ్య సమితి తీసుకెళ్తే మొన్న పేకాట, ఏదైతే గుండాట, జోదక్రీడలు ప్రభుత్వ స్కూల్ సంక్రాంతి సందర్భంగా వీళ్ళు కోడి పందాలు, పేకాట, మరి ఈ స్కూల్లో ఆ విధంగా ఉన్నాయంటే ఎవరి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిన ఈరోజు. ఇప్పుడు నిజంగా ఉపాధ్యాయులు అయితే అట్లాంటివి ఎంకరేజ్ చేయరు కదా. అంటే తెలుగుదేశం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి ఇదిగోండి ఇక్కడ ఏ పని కావాలన్నా మాకు లంచం ఇవ్వాలి, లేదంటే పిల్లలు 100 రూపాయలు అడిగారంటే తలస్నానానికి. ఎంత దారుణమైన సంఘటన నడుస్తుంది సార్. సో డిఎస్సి అట్లాగే పెండింగ్. డిఎస్సి సార్ మొట్టమొదటి సంతకం పెట్టాడని చెబుతున్నారు, ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చేసారని చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు అయితే. కొంచెం మన దగ్గరకు రారు కానీ కొన్ని ఛానల్ డిబేట్లు అయితే మేము మెగా డిఎస్సి ఇచ్చేసాం, 16,000 ఉద్యోగాలు ఇచ్చేసాం అంటున్నారు. ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వాలి అప్పటి వరకు కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 16,000 పోస్టులు 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసింది ప్రభుత్వం. రద్దు చేసి మొత్తం మేము 16,000కి ఇస్తామంటున్నారు. అది అసలు మెగా డిఎస్సి కాదు, ఎందుకంటే 50,000 ఉన్నాయని చెప్పి ఇదే ఈనాడు రాసింది. 50,000 ఉన్నాయండి. మరి 50,000 పోస్టులకి 16,000 అనేది మెగా కాదు, అది దగా డిఎస్సి. సరే అదన్నా ఇచ్చారు ఆ పోస్టులు అన్నా అంటే 8 నెలలు అయింది ఇప్పుడు వరకు నోటిఫికేషన్ ఇవ్వాల.
ఇంకా ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు ఉద్యోగాలు రావాలి. సో ఆయన పెట్టి ఏ సంతకానికి వాల్యూ ఉండదు. ఆయన అంటే రాసుకుంటాడేమో సార్, ఫస్ట్ సంతకం ఎటు అమలు చేయని దాని మీద పెడతాడేమో, ఇది అమలు కాదు అనే దాని మీద మొట్టమొదటి సంతకం పెడతాడేమో. అదే కదా, అందుకే కదా మెగా డిఎస్సీ అని సంతకం పెట్టినప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి కదా సార్. కనీసం విత్ ఇన్ 1 month లోనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆంధ్రజ్యోతి నాడు నేడు అప్పుడు ఉత్తితే జగన్ టైంలో బాగా స్కూల్ బాగుపడ్డాయని అంత ఘోరంగా రాస్తున్నారు, మీరు గమనించారా? చూసాను సార్, అంటే స్కూల్లో అంటే విద్యార్థులంతా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా పూరైందంట అలా సార్. మీరు గడిచిన ఏడాది వరకు చూస్తే మీకు ప్రభుత్వ స్కూల్స్ లో సీట్లు లేవు, ఖాళీ లేవు అని చెప్పి బోర్డులు కనపడి, ఈ సంవత్సరం ఏదైనా కనపడి అధికారంలోకి వచ్చి కరెక్టే. మంచి నేను పులివెందులు వెళ్ళాను, అక్కడ అదే నాకు చెప్పారు రికమెండేషన్ సార్ వస్తున్నామని. కుప్పంలో చెప్పారు, కొన్ని చోట్ల నాకు వచ్చే నెల్లూరులో డైరెక్ట్గా ఆ స్కూలు హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ ఆయన చెప్తున్నారు, సార్ తట్టుకోలేకపోతున్నాం సార్ ఈ మార్పులు అన్నీ వచ్చిన తర్వాత ఈ సీట్లు రద్దీకి రికమెండేషన్స్ అని. గవర్నమెంట్ స్కూల్ అంటే నాకు చాలా సంతోషం అనిపించింది ఎప్పుడు జగన్ గారి టైంలో. ఇప్పుడు అసలు మీరు అన్నట్టు ఎవరు ఇప్పుడు ఎక్కడైనా ఖాళీ ఉన్నాయని బోర్డు కనపడుతుంది తప్ప ఖాళీ లేవని బోర్డు వందనం లేదు, ఏమి లేదు సార్. అంతకుముందు పర్యవేక్షణ ఎట్లుండే సార్, పిల్లవాడు 3 రోజులు కానీ వరుసగా స్కూల్కి రాకపోతే ఖచ్చితంగా వాళ్ళు వాలంటీర్ అనే వాళ్ళు ఇంటికి వెళ్ళి స్కూల్కి రాలంటే స్కూల్ కూడా వాలంటీర్లు మానిటరింగ్ పెట్టేవాళ్ళు. స్కూల్కి పిల్లలు వెళ్తున్నారా లేదా అని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు రాలేదు ఏంటి కారణం ఏంటి, సో అంత మానిటరింగ్ ఉన్నది. ఈ రోజు ఎక్కడన్నా ఉందా? రైట్, దురదృష్టం. నిజంగానే లోకేష్ గారు రెడ్ బుక్ కాకుండా విద్యా వ్యవస్థ గురించి ఆలోచిస్తే మంచిదని మిత్రులు చెబుతున్నారు.